ములుగు జిల్లాలో మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలిచారు. మహేష్ భార్య పిల్లల పేర్లపై 5.5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ మేరకు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆ కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చారు. అయితే మహేష్ భార్యకు ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 నెలలుగా జీతం రాకపోవడంతోనే మనస్తాపానికి గురైన మహేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మైదం మహేష్ 6 నెలల నుంచి తనకు జీతం రాకపోవడంతో మనస్తాపానికి గురై ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితి. ఇల్లు కూడా మనం చూసినట్టయితే రేకుల ఇల్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇతో పాటు మాట్లాడడానికి కాకులపల్లి లక్ష్మీ నరసింహారావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు. సరే, వాళ్ళు ఏం చెప్తారు, ఇట్లాంటి కుటుంబానికి భరోసాగా నిలబడే విధంగా ఏం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, ఏం చేస్తారు? ఇవాళ గత 10-15 రోజుల కింద మహేష్ గారు వారికి సక్రమంగా జీతం రాకపోవడం, అలాగే వారి జీతాన్ని వేరే అధికారులు విత్డ్రా చేసుకొని జీతం అడిగినప్పుడు వేధించడం వల్ల వారు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని మేము రాజకీయం చేయడానికి రాలేదు. ఈరోజు మా నాయకుడు కేటీఆర్ గారు ఇక్కడ జరిగిన పరిస్థితి వారు తెలుసుకొని మహేష్ గారికి 3 ఆడ కూతుర్లు ఉన్నారనే విషయం తెలిసి మహేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ బిడ్డలకు ఆదుకోవాలి, వాళ్లకు చదువుకునేటట్టు ఏదైనా ఒక సహకారం చేస్తే బాగుంటుందని ఏకైక ఉద్దేశంతో ఈరోజు 3 ఆడపిల్లల పేర్ల మీద 1,50,000 పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ చేయడం జరిగింది. అలాగే భర్తను కోల్పోయి బాధల్లో ఉన్న మహేష్ గారి సతీమణికి 1 లక్ష రూపాయలు కింద మొత్తం 5.5 లక్షలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎఫ్డీలు మన పోస్టల్ బాండ్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొన్న గోవిందరావుపేటలో కూడా చనిపోయిన రమేష్ కుటుంబానికి కూడా కేటీఆర్ గారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మంత్రి గారిని మేము డిమాండ్ చేసినాం, మీరు ఎందుకు వచ్చి పరామర్శించరని. సంతోషమే, మాకేం రాజకీయాలు లేవు, వచ్చిన పరామర్శించు, కానీ ఈ కుటుంబాన్ని ఇంకా గట్టిగా ఆదుకుంటే బాగుండు అనేదే మా మనసులో ఇంకా బాధ ఉన్నది. ఒక ఇల్లు ఇస్తా అంటుండ్రు, అది ఏముంది, అది ప్రభుత్వం చేతులనే కదా. ఇక్కడ కలెక్టర్ గారికి చెప్పి ఏదైనా స్పెషల్ గ్రాంటో స్పెషల్ ఫండ్లో ఇప్పించి అలాగే వాళ్లకు ఆమెకు మహేష్ గారి సతీమణికి ఏదో ఒక ఉద్యోగం ఇమీడియట్గా, హాస్పిటల్ ఉంది, యూనివర్సిటీ వస్తుంది, ఎక్కడనో ఒక దగ్గర తానిక్కడికి వచ్చినప్పుడు అపాయింట్మెంట్ లెటరు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ చేతికి ఇస్తుంటే ఇవాళ ఆ కుటుంబం సంతోషపడు, మేము ప్రతిపక్షంలో ఉన్నా మేము కూడా హర్షించే వాళ్ళమని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నాము. వట్టి మాటలు కాదు, వచ్చుడు పరామర్శించడం మంచిదే, కానీ ఇది చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఏదైతే కేటీఆర్ గారు ఈరోజు చేసినరో ఆ కార్యక్రమంతో ఆ కుటుంబం ఎంతో కొంత ఆర్థికంగా బలపడుతుంది, వాళ్ళకు ఒక భరోసా ఉన్నది. నాగజ్యోతి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్. మేడం, మీరేం చెప్తారు మేడం, ఇట్లాంటి కుటుంబానికి భరోసాగా ఉండే విధంగా? 3 మహిళలు ఉన్నారు, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి. అసలు ఇలాంటి కష్టం వాళ్ళకి ఎందుకు వచ్చిందని మనం ఆలోచించాలి. ఇలా భరోసాగా నిలబడే విధంగా బీఆర్ఎస్ ఇట్లాంటి కుటుంబాలకు అండగా నిలబడారని ఎట్లా వస్తున్నాం? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన నిలబడుతుంది, వాళ్ళకి అండదండగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే మైదం మహేష్ ఎట్లా చనిపోయినా అనేది. 6 నెలల జీతాలు రాలేదన్న. 6 నెలల జీతాలు రాకపోతే 5 పిల్లలలో 2 పిల్లల్ని కోల్పోయిండు. కనీసం 2,000 రూపాయలు లేక కోల్పోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. వాళ్ళ అధికారిని, అన్నా నాకు 2,000 ఇవ్వండి, నా పిల్లల్ని, ఇంకొక పిల్లకు కూడా జ్వరం వచ్చింది, ఆ పిల్లని హాస్పిటల్లో చూపిస్తానంటే ఇంకొక పిల్లని కూడా ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో, నేను బ్రతికుండి ఏంటి ప్రయోజనం అని చెప్పేసి ఆయనకైనా మనస్తాపానికి గురై మందు తాగి చనిపోయింది. తర్వాత జరిగినటువంటి రాజకీయాలు, వాటిని ఎట్లా మలుస్తున్నారు ఏంటిదని అనేది మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ప్రజలకు కూడా ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతా ఉందన్న. మేము వాళ్ళ పక్షాన నిలబడి అన్న కేటీఆర్ గారు, కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారు ఆ బిడ్డల పరిస్థితి ఇట్లుందని మేము మెసేజ్ చేయడంతోనే
అన్న ఈరోజు బాండ్ పేపర్స్ అన్ని అంటే వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేపించి రేపు ఆడపిల్లల చదువులకు కానీ లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకోకుండా ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నారు, రేపు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు అన్ని అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగిందన్న. ఇంకా మైదం మహేష్ కుటుంబానికి ఇంకా ఎట్లాంటి న్యాయం ప్రభుత్వం నుంచి జరిగితే వాళ్ళు భవిష్యత్తులో నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే పెద్ద దిక్కును కోల్పోయారు కాబట్టి. అవునన్న, ఈరోజు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు ప్రభుత్వంలో ఏదైతే ఆ మైదా మహేష్ ఉద్యోగం కోల్పోయిందో ఆ ఉద్యోగాన్ని పెట్టించి, ఏదైతే ఆ పిల్లగానికి జీతాలు రాలేదో 6 నెలల నుంచి ఆ జీతాలు కూడా ఇచ్చి వీళ్లకు ఇందిరమ్మ ఇల్లుని ప్రభుత్వమే స్వయంగా నిర్మించి ఇవ్వాలి. అట్లనే ఈ ముగ్గురు పిల్లల బాధ్యత కూడా, ఈ ముగ్గురు పిల్లల బాధ్యత వీళ్ళ చదువులు అట్లనే వీళ్ళ పెరిగిన తర్వాత పెళ్లిళ్ళు కూడా ప్రభుత్వమే వహించాలని అనేది మా ప్రధాన డిమాండ్ అన్న. మహేష్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎట్లుండే, ఎట్లా బాధపడతాడు? 6 నెలలు జీతాలు రాలేదు కదా, ఏంది పరిస్థితి? 6 నెలల జీతంలా ఒక్క జీతం ఇవ్వలేదు బాంచను. పిల్లలకు జ్వరం బాగా వచ్చింది, పిల్లలు దల్లడిస్తాండ్రు, బువ్వకు లేదు, తిందంటే తిండి లేదు, పందంటే మంచం లేదు అన్నట్టున్నారు వాళ్ళు. తిండి లేదు, తికార లేదు, పిల్లలకు జ్వరం వచ్చింది. నేను ఆడ కంకులు కాల్చుకుంటేనో బువ్వకెళ్ళ తీసిన 6 నెలల దాకా నాకు సాతగాలి, నాకు కూడా జ్వరం వచ్చిన్నది. 2-3 రోజులు పొరగాళ్ళు ఉపాసం అన్నారు, బాగా ఏడిసిండ్రు. ఏడితే పోయి ఆయన కాళ్ళు పట్టుకున్నాడట, బాంచని బిడ్డ కాళ్ళు మొక్కుతాను, నా బిడ్డల జ్వరాలు వచ్చినాయి, నాకు పానాలు మంచిగా లేవు, ఇంట్లో తిండి లేదు, తికాన లేదు, ఒక్క 2,000 ఇయ్యమన్నా కానీ ఆయన ఇయ్యలేదట. ఇయ్యకుంటే ఇంటికి వచ్చి నా కొడుకు మందు దాయి చచ్చిపోయాడు బాంచను. ఇది మొత్తంగా చూస్తే మైదం మహేష్ కుటుంబం కూడా చాలా ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. ముగ్గురు ఆడపిల్లలే, ఆ పిల్లలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు నిర్మించడంలో భాగంగా బీఆర్ఎస్ తన వంతు కృషి చేసింది. కేటీఆర్ స్పందించి వాళ్ళ పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా కూడా ఆ ముగ్గురు పిల్లలతో పాటు వాళ్ళ భార్యకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇవాళ 5.5 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ములుగు జిల్లా నుంచి.